పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గాం దాడితో పాకిస్తాన్ పౌరులను స్వదేశానికి పంపించే నిర్ణయం తీసుకుంది భారత్. ఈ నేపథ్యంలో ఆసక్తికర కథనాలు కళ్ల ముందుకు వచ్చాయి. అయితే తాజాగా మరో ఆసక్తికర ఘటన బయటకు వచ్చింది. ఇండియన్ జవాన్ను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకున్న ఓ పాకిస్తాన్ మహిళకు హోంశాఖ వేటువేయగా బార్డర్ దాటే చివరి నిమిషంలో కోర్టు నుంచి ఊరట లభించింది. పాక్ పంజాబ్కు చెందిన మినాల్ ఖాన్ అనే మహిళకు జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ చేసే సిఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్కు పోయిన ఏడాది ఆన్లైన్లో వివాహం జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్కు వచ్చింది. వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. గడువు ముగిసినా ఇక్కడే ఆమె ఎలా ఉందో అర్థం కావడం లేదని అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఈలోపే పహల్గాం దాడి తర్వాత పాకిస్తానీలు భారత్ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్కు కూడా నోటీసులు అందాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెళ్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. దీంతో చేసేదేమీ లేక స్వదేశానికి వెళ్లడానికి నిర్ణయించుకుంది. అటారీ వాగా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. ఇంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మినాల్ ఖాన్ లాయర్ కోర్టు నుంచి స్టే ఆదేశాలతో బార్డర్ దగ్గరికి చేరుకున్నారు. తన వీసాను పొడిగించాలని ఆమె కేంద్ర హోంశాఖ వద్ద విజ్ఞప్తి చేసుకుందని, అది ఇంకా పెండింగ్ లోనే ఉందని, అందుకే కోర్టు ఆమెకు స్టే ఆర్డర్ ను పాస్ చేసిందని తెలిపారు. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది. ఆమె తరపు వాదించిన న్యాయవాది అంకుర్ శర్మ బీజేపీ అధికార ప్రతినిధిగా గ్రేటర్ కాశ్మీర్ ఓ కథనం ఇచ్చింది. అంతేకాదు ప్రధానికి మినాల్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రముఖంగా ప్రచురించింది. మేము రూల్స్ అన్ని ఫాలో అయ్యాం. సుదీర్ఘ వీసా కోసం నేను ఎప్పుడూ దరఖాస్తు చేసుకున్నా. అది త్వరలోనే వస్తుందని అధికారులు కూడా మాకు చెప్పారు. ఆలోపే దాడి జరిగిపోయింది. నా భర్త నుండి నన్ను విడదీసే ప్రయత్నం జరిగింది. నాలాగే ఎంతో మంది తమ తల్లులు తండ్రుల నుంచి విడిపోవాల్సిన పరిస్థితి ఇది మానవత్వం అనిపించుకోదు. ప్రధాని మోదీకి మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే, మాలాంటి వాళ్లకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇదిలా ఉంటే మరోవైపు మినాల్ ఖాన్ ఎపిసోడ్ పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఒక జవాన్ పాకిస్తాన్ మహిళను అది ఆన్లైన్లో పరిచయంతో వివాహం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్ టర్మ్ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఆమె ఇండియాలోనే ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ట్రాప్ అయి ఉండొచ్చని ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇవే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.